కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకువెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 43 మంది బస్సులోనే ఉన్నారు. మరో 23 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చూస్తున్నాము కర్నూలు బస్సు దుర్ఘటన ప్రమాద స్థలంలో ఇంకా ఇప్పటికి కూడా ఈ ఫోరెన్సిక్ టీం అంతా కూడా శాంపిల్స్ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే 19 డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్లను బయటికి తీశారు. వాటన్నింటినీ కూడా ఫార్మాలిటీస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఫార్మాలిటీస్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎఫ్ఎస్ఎల్ టీం అంతా కూడా ప్రతి ఆనవాళ్లను కూడా చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్గా కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా శాంపిల్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రమాదానికి ఇంకేమైనా వేరేతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 42 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. సో ప్రమాదం జరిగిన సందర్భంలో ఒక ఎమర్జెన్సీ విండోతో పాటు అన్ని గ్లాస్ విండోస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసుకొని ప్రమాదం గురించి ఎవరైతే ముందస్తుగా ఊహించారో, అంటే ఒక అలికిడికి ఇట్లా ప్రమాదం జరగబోతుందన్న విషయాన్ని గ్రహించిన వెంటనే వాళ్ళంతా కూడా 20 మందికి పైగా వెంటనే ఎస్కేప్ కావడం, మిగతా వాళ్ళంతా కూడా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం మనకు క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. బస్సులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్ కానీ, వాళ్ళ లగేజ్ కానీ, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయాయి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే మంటల్లో కలిసిపోయారు. చాలా మృతదేహాలు, అస్థిపంజరాలన్నీ కూడా మనకు ఈ సీట్లలోనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సు అంతా కూడా పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికైతే ఏపీకి సంబంధించినటువంటి హోంమంత్రి అనితతో పాటు డీజీపీ హరీష్ గుప్తా కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఫ్రంట్ పార్ట్లో అంతా కూడా బస్సు అంతా కూడా ఒక స్కెల్టన్ లాగా మారిపోయింది. బస్సు కింది భాగంలో లగేజ్ పెట్టే ఏరియా ఇది. లగేజ్ సంబంధించినటువంటి ఈ స్పేస్లోనే మొత్తం ప్రయాణానికి సంబంధించినటువంటి లగేజ్ అంతా కూడా ఉంటుంది. సో అదంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. బస్సుకు సంబంధించినటువంటి స్పేర్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, లగేజ్ కానీ అంతా కూడా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా బస్సులో కాలిపోయాయి. ఈ బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరే సందర్భంలో చిన్నవాళ్ళు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఉన్నారు. వాళ్ళు చాలామంది వరకు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, యూత్ ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఉద్యోగం కోసం బెంగళూరుకి వెళ్తున్న సందర్భంలో ఇది కొన్ని గంటల్లో గమ్యానికి చేరుకుంటామన్న తరుణంలో ప్రయాణం మధ్యలోనే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సో బస్సు ఫ్రంట్ పార్ట్ డ్రైవర్ క్యాబిన్లో మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా డ్రైవర్ క్యాబిన్కి కింది భాగంలోనే బైక్ స్ట్రక్ అయి ఉంది. ఆ ప్రమాదానికి మూలమైనటువంటి కారణం బైక్ అనే చెప్పవచ్చు. బైకు సడన్గా బస్కి అడ్డుగా రావడం, ఆ బైక్ ఉన్నటువంటి బైకరు కింద పడిపోవడం. సో దాన్ని కంట్రోల్ చేయలేక బైకు అమాంతం దాదాపు కొన్ని 100 మీటర్ల దూరం రాపిడ్ కావడం, బస్సుతోటి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొనడం, క్రమంగా మంటలు చెలరేగడం, మంటలంతా కూడా బస్సు చుట్టుముట్టడంతో ఘోర ప్రమాదం అయితే చవి చూసింది. ఆ ప్రమాదంలో పూర్తిగా బస్సు అంతా కూడా కాలిపోయింది. పూర్తిగా సజీవ దహనం అయిపోయింది. బస్సు అంతా కూడా ఒక్కసారిగా అగ్నికిల్లలాగా ఈ ప్రాంతం అంతా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారి ఈ ప్రాంతమే కాదు, కుటుంబ సభ్యులు ఎవరైతే మృత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. హృదయాక దృశ్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయి. ఈ ఫోరెన్సిక్ బృందాలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కూడా బస్సులో ఉన్నటువంటి శాంపిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ ఏసీ బస్సు 42 సీటరు, అప్పరు లోయర్ 2 ఏసీ స్లీపర్ కోచ్ ఇది. ఇందులో ప్రయాణ సందర్భంలో ఫుల్ కెపాసిటీ తోటి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్న తర్వాత కర్నూలు దాటిన సందర్భంలో కొద్ది దూరంలోనే సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత చిన్న టేకూరు దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. వీళ్ళందరికీ దాదాపు మృత్యు ఒక బైక్ రూపంలో వచ్చి బైక్ కంట్రోల్ కాకపోవడం, అట్లాగే ఓవర్ స్పీడ్గా ఉండడం వల్ల స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆ ర్యాపిడ్కి మంటలు చెలరేగి మంటలన్నీ కూడా చుట్టుముట్టడం జరిగింది. ఆ ప్రమాదంతో
పూర్తిగా కాలిపోయినటువంటి బస్సు దృశ్యాలను చూస్తున్నాం. ఫ్రంట్ పార్ట్లో కింద లోపల ఏదైతే ఫ్రంట్ బంపర్ ఉంటుందో బంపర్ కింది నుంచి కిందికి బస్సు కిందికి దూరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బైకర్తో పాటు మిగతా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 18 మందికి సంబంధించిన డెడ్ బాడీస్ని ఇప్పటికీ బయటికి తీశారు. వాళ్ళ సంబంధించినటువంటి ఏవైతే DNA శాంపిల్స్ ఉంటాయో మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను మ్యాచ్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. కేవలం అది ఫోరెన్సిక్ టీం మాత్రమే సాధ్యం. ఏ చిన్న క్లూ వచ్చినా కూడా వాటి ద్వారా కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ మనం గతంలో పాలెం దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో చూసాము. సో ఆ ఇన్సిడెంట్లో కూడా బస్సు మొత్తం పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో అట్లాంటి సందర్భంలో జరిగినటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్సే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో కూడా అట్లాంటి ప్రికాషన్స్ ఫాలో చేయబోతున్నారు. అటు కోఆర్డినేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అటు కోఆర్డినేషన్లో అటు ఏపీ తెలంగాణ సంబంధించిన అధికారులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మనం మృతదేహాలకు సంబంధించినటువంటి విజువల్స్ కనుక చూస్తే అత్యంత హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా శాంపుల్స్ అన్నింటినీ కూడా తీసుకొని వాటిని మ్యాచ్ చేసిన తర్వాతనే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. సో అన్నింటినీ కూడా టేబుల్ చేసి ఉంచడం జరిగింది. వాటిని క్రాస్ చేసుకున్న తర్వాతనే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. సో ఘటనా స్థలంలో ఎంత హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. 42 మందికి సంబంధించినటువంటి ప్రయాణికులతో బయలుదేరినటువంటి బస్సు 19 మందికి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనే విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏపీ హోంశాఖ మంత్రి అనితతో పాటు డీజీపీ రవి గుప్తా అంతా కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఎంటైర్ పరిస్థితి అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను వాళ్ళు తెలుసుకుంటున్నారు. దీంతోపాటు మళ్ళీ ప్రమాదాలు పునరుద్ధం కాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిని అంతా కూడా అధికారులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఫార్మాలిటీస్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది మాత్రం అధికారులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ఈ ప్రమాదం తాలూకు గ్రామంలో ఈ 19 మందికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఈ ఫోరెన్సిక్ టీము, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తూ ఉన్నారు. ఇక బస్సు ప్రమాదం ఇన్సిడెంట్ మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు నివేదిక తీసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా జిల్లా వాసులే కాదు యావత్ రెండు రాష్ట్రాలను కూడా కుదిపేసిందని చెప్పవచ్చు. సో ఓవరాల్ సిచ్యువేషన్ కనుక చూస్తుంటే మాత్రం ఈ ప్రమాదం తాలూకు అటు కుటుంబ సభ్యులనే కాదు అందరినీ శోకసంతనంలో ముంచిందని చెప్పవచ్చు. ఓ టు స్టూడియో.